ఇక 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ, మున్సిపల్ ఎన్నికల వేళ భారీగా బదిలీలు. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నిర్ణయం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తునైతే ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషనర్గా మరి నురల్ నజీబ్, వేములవాడ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా సంపత్ కుమార్, ములుగు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రమేష్, తిరుమలగిరి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రామచంద్రరావు, ఆదిలాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జి రాజు, ఎదులపురం గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా మునావర్, బెల్లం గ్రేడ్కి మరి సంపత్, భూత్పూర్ గ్రేడ్కి చంద్రశేఖరరావు, నడికొండకు మరి మురళి, అచ్చంపేటకు సిహెచ్ వేణు, కల్లూరుకు రాయదుర్గారెడ్డి, మరి హుజూర్ నగర్కు బి శ్రీనివాస్, చొప్పదండికి టి మనోహర్, హుజూరాబాద్కు ముసబ్ అహ్మద్, మంచిర్యాలకు మరి జి అన్వేష్, ఆలేరుకు మరి శ్రీనివాస్ రెడ్డి, మొయినాబాద్ గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా జాకిర్ అహ్మద్కు అయితే మరి బదిలీలు చేయటం అయితే జరిగింది. మరి బదిలీలు అయిన వాళ్ళందరూ కూడా తమ తమ విధుల్లో మరి నిర్మగ్నమై ఉండాల్సిన అవసరం ఉంది. టోటల్గా 47 మంది మున్సిపల్ కమిషనర్లకు బదిలీకి మరి మార్గం సుగమమైంది, బదిలీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి తమ వర్క్ని చేయాల్సిన పని బాధ్యతలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రకంగా మరి బదిలీలు అయితే జరిగినాయి. ఇక పురపోరు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడలో మున్సిపల్ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనుండడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తంగా 28 వార్డులు మున్సిపాలిటీలు ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి ఎవరైతే వేములవాడకు సంబంధించిన కూడా ఎత్తులు వ్యూహాలు, నాట్ ఓన్లీ ఈ వేములవాడ, టోటల్గా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో విజయమే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలంటే మనకు తెలుసు అవి పార్టీ గుర్తుల మీదుగా పోటీ జరగదు, కానీ మున్సిపల్ ఎన్నికలు అలా కాదు, పార్టీ గుర్తుల మీద మరి ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. దానిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా మిగతా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కంటే ముందుందని చెప్పడం